ఓకే హాయ్ గైస్ అండ్ దెన్ వెల్కమ్ బ్యాక్ టు మళ్ళీ ఒక కొత్త వీడియో. ఈరోజు అయితే మనము కాల్ ఆఫ్ డ్యూటీ ఆడబోతున్నాం. అంటే ఇప్పటికి థర్డ్ వీడియో ఇది కాల్ ఆఫ్ డ్యూటీ సేమ్ మల్టీప్లేయర్ అయితే ఆడబోతున్నాం. ఓకే క్రియేట్ వచ్చింది సీక్రెట్ క్యాచ్ పిక్, దీంట్లో ఒక క్రియేట్ వచ్చింది. మళ్ళీ తర్వాత క్రియేట్ ఓపెనింగ్ ఒక వీడియో పెడతా. నా దగ్గర ఎన్ని క్రియేట్లు ఉన్నాయి, క్రియేట్స్ ఉన్నాయి వాటి చాలా అన్నింటినీ స్టోర్ చేసుకున్నాం. వాటిని మీకు ఎట్లా ఓపెన్ చేసి చూపిస్తాను. మీకు లోడట్లో చూపిస్తాను. ఇన్వెంటరీలో ఉంటాయి చూసి నిన్న అన్ని క్రియేట్స్ క్యారెక్టర్స్ ఇట్లాంటివన్నీ ఉన్నాయి. ఏం ఛాలెంజ్ టోకెన్స్ అన్నీ ఉన్నాయి. ఈ కార్డ్ లక్కీ డ్రా కూపన్ అని ఉంది గోల్డ్. ఆ కార్డ్ అయితే కాల్ ఆఫ్ డ్యూటీలో ఎంతమంది దగ్గర అయితే ఉందో అనేది అయితే కామెంట్ చేయండి. సీక్రెట్ క్యాచ్ ఇవన్నీ కూడా తర్వాత ఓపెన్ చేసా పదండి. సరే పదండి నెక్స్ట్. ఓకే మనకైతే ఇక్కడ ఓకే సరే స్టార్ట్ చేద్దాం పదండి. మీరు మ్యాచ్ అయితే స్టార్ట్ చేస్తున్నా. విన్ స్ట్రిక్ చేస్తా. మళ్ళీ నేను మంచి వీడియో ఒక వీడియో చేస్తాను. విన్ స్ట్రిక్ వీడియో ఒక 4-5 మ్యాచెస్ ఆడి వాటిని ఎడిట్ చేసి మీకు చిన్న చిన్న క్లిప్స్లో పెడతా. ఓన్లీ విన్నింగ్ అంటే ఏం మ్యాచెస్ అయితే విన్ అవుతానో వాటి లాస్ట్ పాయింట్ని అయితే వీడియో వేసుకుంటా, ట్రిమ్ చేస్తా. మీకు దాన్ని అవన్నిటిని అది ఒక షార్ట్ లైఫ్ చేసి మీకు పెడతా యూట్యూబ్లో. నా విన్ స్ట్రీక్ మినిమం ఒక 5-4 విన్ స్ట్రీక్ ఉన్నా కానీ మీకు నేను మంచిగా ఆడతా బ్రో కాల్ ఆఫ్ డ్యూటీ చెప్పాలంటే. కానీ ఇప్పుడు ఒక్కొక్కసారి కూడా కాల్ ఆఫ్ డ్యూటీ వీడియోలు చేయలేదు. ఓన్లీ ఫ్రీ ఫైర్ ఆడుతున్నాయి. ఫ్రీ ఫైర్ కూడా ఇప్పుడు కూడా నాకు అలవాటు పోలేదు. సారీ ఆడతాను ఇప్పుడు. నేను ఇప్పటికిప్పుడు డౌన్లోడ్ చేసి ఆడమంటే ఆడతా. అంటే నా కంట్రోల్స్ అయితే నేను సెట్ చేసుకునే వరకే ఏమంత టైం తీసుకోలేను. నా కంట్రోల్ సెట్టింగ్ కోసం నా కంట్రోల్స్ సెట్ చేసుకోవడానికి ఏం అంత టైం తీసుకోను. కొంచెం ఈ కాల్ ఆఫ్ డ్యూటీకి ఎట్లుంటుందో దానిలాగా ఉండదు, కానీ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఓకే మనకైతే దొరకట్లేదు. ఎనిమిస్ అయితే తక్కువ అనిపిస్తున్నారు. అసలు ఎనిమిస్ అయితే మనకు కనబడట్లేదు. మన ప్లేయర్స్ కూడా ఎక్కడికి వెళ్ళినారు. బీ డిఫైనర్. ఓకే మన డిఫైన్ ఓకే మనమే కదా బ్లూ కలర్ వాటిలో వాళ్ళు ఉంటారు. ఇట్లాంటి వీటిలో బ్రో బాంబ్ ప్లాంట్ అంటే బ్రో ఏ వాళ్ళు అబ్యూస్ చేసుకున్నారు. డిఫ్యూజ్ చేసినారు. ఆయన్ని డౌన్ చేసి మెల్లిగా వాళ్ళ టీమ్ మెంబర్స్ని డౌన్ చేయొచ్చు ఈజీగా. ఇక్కడైతే బాంబు పెట్టినాను అనుకుంటా. ఇక్కడ ఉన్నాం పదండి. ఇక్కడ బాంబు పెట్టినా బ్రో పక్కకి ఇక్కడ బాంబు పెట్టినాడు బ్రో. డిఫ్యూజ్ అయిపోతుంది. డిఫ్యూజ్ ద బాంబ్. డిఫ్యూజ్ చేసాం కదండి మీరు. డిఫ్యూజ్ చేసాం అనుకున్నప్పుడే మనం చచ్చిపోయినాం బ్రో. అది కొంచెం నేను ముందు నుంచే డిఫ్యూజ్ చేసి ఉంటే మంచిగా ఉండే. వేరే క్యారెక్టర్ పెడదాం. అరే బ్రో సరే ఇంకా మనకి ఏ క్యారెక్టర్ అయితే గన్ను కావాలి. మన అన్నీ అయితే అసెంబ్లీ గన్స్ ఉంటాయి. అన్నీ అసెంబ్లీ గన్స్ ఉంటాయి. స్కిన్స్ అయితే అంతేం బాగుండవు నా దగ్గర. నేనే చెప్పుకుంటున్నాను. అంటే నా దగ్గర మొత్తం స్కిన్స్ ఉన్నా కానీ గేమ్ ప్లే ఉంటుంది బ్రో. మనమైతే ఇప్పుడు ఏమి అయితే చాలామంది డిఫైన్ వస్తే డిఫ్యూజ్ చేయడం వెళ్తారు. మనం బాంబు తీసుకెళ్ళి వాళ్ళది కాదు కాబట్టి మనమైతే మన దానికి ప్రొటెక్షన్ ఇచ్చుకున్నాం. ఓకే ఇక్కడ ఎక్కడైనా ఎనిమిస్ అయితే కనిపించారు. ఇద్దరు డౌన్ అయిపోయారు. నెక్స్ట్ ఇంకొకడు
ఓకే 3 మెంబర్స్ అయితే డౌన్ 3 మెంబర్స్ని అయితే డౌన్ చేసా నెక్స్ట్ తొందరగా కనిపించాలి ఓకే నెక్స్ట్ ఇంకా కనిపించాలి మనం ఓకే మనకైతే కనిపించలేదు ఎనిమిస్ అయితే బీనే మనం బౌండ్ చేస్తున్నాడు ఇప్పుడు ఏ దగ్గర ఉన్నామని బీ నుంచి సీని చూడాలి ఏబిఏ ఉంది అంతే ఏబి దగ్గర చూసుకోవాలి ఏ దగ్గర చేయరు బీ దగ్గర మన వాళ్ళు ఉన్నారు ఏ దగ్గర నేను ఒకరిని ఉంటా ఎవడైనా వస్తాడా కనిపించట్లా వచ్చాడు అక్కడ వచ్చాడు అయిపోయింది బ్రో వీ గాట్ 1 పాయింట్ ఓకే మనమైతే 4th స్ట్రీక్ 4 ఓకే ఏలియన్ వచ్చింది ఏలియన్ మనకే అయితే ఇప్పుడు డిఫెండ్ చేసుకోవాలి ఏ దాంట్లోకి వెళ్ళాలి అరే బ్రో ఇద్దరు చచ్చారు నన్ను వెనకాల నుంచి కొడదామనుకున్నారు కొట్టే లోపల నన్ను చంపేసాను నేను మనమైతే ఏ దగ్గర అయితే నేను ఏకైతే అక్కడ డిఫెండ్లోనే ఇంకా బీ దగ్గర అయితే నేను దీన్ని ఇక్కడ ఉన్న ఏ దగ్గర అయితే మన ఫ్రెండ్స్ అరే అక్కడ చుట్టుపక్కల ఉన్నారు కానీ అక్కడ లేరు ఓకే వాడు దొరికాడు ఇద్దరం ఉన్నాం ఇక్కడ ఇద్దరం అక్కడ ఉండాలి ఓకే వీ గాట్ అనదర్ 1 పాయింట్ 2 పాయింట్స్ వాళ్ళకి 1 మాకు 2 లోడ్ చేంజ్ చేసాం కదా ఓకే లోడ్ అయితే చేంజ్ అయింది కాదండి బ్రో మళ్ళా ఇప్పుడు వాళ్ళది మనకి 2 to 4 పాయింట్స్ కదా గేమ్ మన విన్నింగ్ మనం ఇప్పుడు ఇక్కడ టార్గెట్ అక్కడ వాళ్ళలాగా మనము నేనైతే ఉండాలి మెల్లిగా అన్ని రీబౌండ్ చేద్దాం అనుకుంటున్నాం ఓకే వాళ్ళైతే ఎవరు లేరు ఇక్కడ మనమైతే ఉన్నాం ఓకే అతను వాడు వెళ్ళిపోతున్నాడు ఉన్నవాడు కూడా వెళ్ళిపోతున్నారు వాళ్ళ టీం అయితే ఫుల్గానే ఉంచుదాం అనుకుంటున్నాం ఓకే ప్రొటెక్ట్ ఎనిమిస్ అయితే రావట్లేదు వాళ్ళకైతే అర్థమైపోయింది అనుకుంటా వస్తున్నాడు ఒకడు ఓకే బ్రో సారీ షట్ మ్యాన్ నేనైతే వాడిని షూట్ చేసే లోపల వాడు చంపేశాడు నేనైతే మా బ్లూ టీంలో అయితే నేనే ఎంవీపీలో ఉన్నా రెడ్ టీంలో ఏమో తెలియదు రాలేదు ఓకే 8 minutes అయ్యారు 8 minutes అయిపోయింది రా కనిపించలేదు బ్రో వచ్చింది కనిపించట్లేదు బాంబు అయిపోయింది ఓకే టార్గెట్ డిస్ట్రాయిడ్ మనకైతే 3 పాయింట్స్ అయితే వచ్చాయి స్టిల్ 1 పాయింట్ ఇంకొక పాయింట్ ఒక్క రౌండ్లో నేను ఇచ్చి పడేస్తా వాళ్ళకి ఫ్రీకి ఇస్తుంటాం వాళ్ళకి పాయింట్ నేనైతే నాకు ఇష్టమైన క్యారెక్టర్ అయితే పెట్టా ఎందుకంటే దీంట్లో నేను మంచిగా ఏమంటారు బాగుంటుంది కన్నా నేను దీనికి పెట్టిన కన్నా ఓకే బ్రో అరే ఫస్ట్ దాంట్లోనే చచ్చిపోయాను షాట్ బ్రో మన వాళ్ళు చూసుకోవాలి ఇంకా నేనైతే
ఎట్లా అరే నేను షూట్ చేశాను కానీ వాళ్ళకి టచ్ కాలేదు. హౌ ఇస్ ఇట్ పాసిబుల్ బ్రో? నేను కొట్టాను, వాళ్ళని కొట్టాను. అరే రే బ్రో వెనకాల చూడాలి బ్రో. అక్కడ వీడు అయిపోయాడు బ్రో. అయిపోతున్నారు. ఒకడు అయిపోయింది బ్రో. అయినా మనకి ఒక 1 పాయింట్ వస్తే 3-3 ఈక్వల్. 3 ఆల్ అవుతుంది. 3 ఆల్ 2 వాళ్ళకి 2 మనకి 1 మనకి 3 ఉంటుంది కదా. ఓకే 1 మెంబర్ అయితే డౌన్ చేశాడు. గుడ్ జాబ్. మనడు అయితే బతికి ఉన్నాడు. ఇంకో బ్రో వాడు ఇంకొక వెనకాల బ్రో వెనకాల చూసుకోవాలి. ఒక్క నిమిషం. డిస్కార్డ్ అయితే మీకు జాయిన్ అవ్వాలని ఉంటే ఎవరికైనా జాయ్ గేమింగ్ వైట్ అని కొట్టండి. అదే నా ఛానల్ డిస్ప్లే నేమ్ ఉంటుంది. ఓకే బ్రో షట్ బ్రో షట్ 2. ఓకే 2-3 అయితే ఉంది. పాయింట్స్ అయితే 2-3 వాళ్ళకి 2 మనకి 3-2. ఓకే బ్రో షట్. ఓకే బ్రో ఇదేనా నాకు ఏ కానీ వాళ్ళకి అన్నీ వస్తుంది. వాళ్ళని కొంచెం ఉండాలి, లేకపోతే 3 ఆల్ అయిపోతుంది. కొంచెం మనం కవరింగ్లో ఉండి కొట్టాలి. రష్షింగ్కి వెళ్తే ఇట్లా కొట్టేస్తారు. కవర్లో ఉండి కొడితే ఇట్లుంటుంది. కవర్లో ఉండి కొట్టాలి కన్నా ఇప్పుడు రష్కి వెళ్ళాలి. పదండి. ఇప్పుడు రష్కి వెళ్ళాలి. ఇదిగోండి ఇక్కడ ఉన్నాడు కదా, బ్యాక్ సైడ్ నుంచి కొడితే అది నెక్స్ట్ అయితే మన అందరం అయితే ఉన్నాం. సంపాలి. ఓకే చచ్చిపోయాడు. ఓకే అయిపోయింది బ్రో. ఇంకా 40 minutesలో డిస్ట్రాయ్ అయిపోతాయి. ఇంకొక్కడు బ్రో 3 మెంబర్స్. ఇంకొక్కడు వాడిని చంపితే అయిపోతుంది. గెలుస్తాం మనం. అయిపోతుంది. మన దగ్గర అయితే ఇక్కడ ఉన్నాం. బీ దగ్గర కదా, బీ దగ్గర ఏ దగ్గర బాంబు పెట్టినాడు ఇక్కడ. మన వాళ్ళైతే మనమే పెట్టాము. మనం దూరం ఉంటే కొంచెం దగ్గర ఉంటే బాంబు వెళ్తుంది. ఓకే పదండి. 7 6 5 4 3 2 1 3 2 1. ఓకే బ్రో we won the match. ఓకే మీకు కానీ వీడియో నచ్చితే ప్లీజ్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియో కలుసుకున్నాం. ఓకే బాయ్.